సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈస్ పద్మావతి. తెలంగాణ బిడ్డకు భారతరత్న దక్కడం అనేది గర్వించుకోవాల్సిన విషయం అని తెలియజేసిన కేసీఆర్ గారు. కేంద్రానికి ధన్యవాదాలు తెలిపిన బీఆర్ఎస్ అధినేత. పీవీకి భారతరత్న ఇవ్వాలని తాము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నామన్న కేటీఆర్. సో ఇలాంటి మరెన్నో ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకుందాం. ఇప్పుడు మన పక్కనే చిట్టిబాబు గారు ఉన్నారు. సో ఆయన్ని అడిగే దానికి సమాధానాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇవాళ తెలంగాణ బిడ్డ పివి నరసింహరావుకి ఆయనకు దక్కాల్సిన గౌరవం దక్కింది, సంతోషం. ఈ తెలంగాణ బిడ్డని అవమానించింది కాంగ్రెస్ ఎంతగా అవమానించిందంటే, తెలంగాణ బిడ్డ కాంగ్రెస్ని సంకీర్ణ ప్రభుత్వాన్ని సమర్థవంతంగా నడిపిస్తూ ఒక రిఫార్మ్స్కి పీఠమేసి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి చేసిన ఆయన చనిపోతే ఆయనకి ఢిల్లీలో స్థలం కూడా ఇవ్వలేదు. ఆయన సమాధికి కాంగ్రెస్ భవన్ గేట్లు కూడా తెరవలే ఆయన భౌతికాయాన్ని అక్కడ పెట్టడానికి. సో అంతగా అవమానించారు వాళ్ళు. అలాంటి అవమానించిన తెలంగాణ బిడ్డని తెలంగాణ శ్వాస, తెలంగాణ ధ్యాస, తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాంప్రదాయం, తెలంగాణ అనే శ్వాస ధ్యాసగా పెరిగి పోరాడిన బీఆర్ఎస్ ఆ విషయం మీద ఆయన మీద స్మారకం చేసి ఆయన స్టాచ్యూ పెట్టించటము, ఆయన పేరు మీద సభలు నిర్వహించటము, ఆయన దీనికి అలా చేసాం. అప్పుడే బీఆర్ఎస్ తరఫున లెటర్స్ రాయడం జరిగింది. ఆయనకి భారతరత్న ఇవ్వాలని రాయటం జరిగింది. ఈనాళ్ళకి ఆ మాటకి గౌరవం, మాటకు గౌరవిస్తూ వాళ్ళు ఇచ్చారు, సంతోషం. ఇట్ ఈస్ సాధన. ఆయన బీజేపీ ఇచ్చింది అంటే బీజేపీ అందరికి ఇచ్చింది. కర్పూరి ఠాకూర్కి ఇచ్చింది, అద్వానీ గారికి ఇచ్చింది, స్వామినాథన్ గారికి ఇచ్చింది, రైతు ప్రైమ్ మినిస్టర్గా ఉన్న ఆయనకి ఇచ్చింది, ఇవాళ పివి గారికి ఇచ్చింది. అందరితో పాటు అందరినీ గౌరవిస్తూ ఇచ్చిన సంతోషం. కానీ ఇది ఇవ్వాలి అని పట్టుపట్టింది బీఆర్ఎస్, అడిగింది బీఆర్ఎస్. బీజేపీ అడగరా, కాంగ్రెస్ అడగరా, బీఆర్ఎస్ఏ ఆనాటి నుంచి ఈనాటి దాకా తెలంగాణ బిడ్డ ప్రధానమంత్రి, తొలి తెలుగు వ్యక్తి ప్రధానమంత్రి చేశాడు. ఆయన గౌరవించాలి, ఆయనకు బహుభాషా కోవిదుడు, ఆయనకి ఇవ్వాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో అడగటము, దాని మీద ఆయన పేరు మీద కార్యక్రమాలు నడపటము, ఆయనకు ఆ విలువ ఇవ్వటం బీఆర్ఎస్ చేసింది. ఇవాళ ఆ విలువ మేము చేసిన దానికి ఫలితం దక్కింది, ఆయనకి ఇచ్చారు, సంతోషం. ప్రతి తెలంగాణ బిడ్డ గర్వించాలి, ప్రతి ఆంధ్ర బిడ్డ, ప్రతి తెలుగు బిడ్డ గౌరవించాలి. ప్రతి ఒక తెలంగాణ ఆయన సీఎంగా చేసినప్పుడు టోటల్ ఆంధ్రప్రదేశ్కి సీఎంగా చేశాడు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు కూడా టోటల్ ఆంధ్రప్రదేశ్. సో కనుక ఒక తెలంగాణ బిడ్డ, ప్రతి తెలుగు బిడ్డ గర్వించే విషయం. హ్యాట్స్ ఆఫ్, మంచి నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికైనా బెటర్ లేట్ దెన్ నెవర్ అని ఇచ్చారు, సంతోషం. మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అనకుండా ఈ ఇయర్లో, ఎందుకంటే ఆ సమకాలీకులు కర్పూరి ఠాకూర్ వీళ్ళంతా, ఒక అద్వానీ గారు అంతా ఒక తరం. ఆ తరంలో స్వామినాథన్ గారు అందరూ ఆ తరం వాళ్ళలో ఈయన్ని వాళ్ళు ఇగ్నోర్ చేయకుండా, తెలుగు వాళ్ళని చెప్పి పక్కన పెట్టకుండా ఇచ్చారు, సంతోషం. సో సీనియర్ ఎన్టీఆర్ గారికి ఇప్పటి వరకు కూడా భారతరత్న ఇవ్వనే లేదు. ఆయన ప్రస్థానం కూడా రానే లేదు ఎక్కడ కూడా. అండ్ అతని ఫ్యాన్స్ ఏంటంటే ఇప్పుడు అందరికీ ఇస్తున్నారు, సో సీనియర్ ఎన్టీఆర్ గారికి ఇప్పటికొచ్చి ఇవ్వలేదు అనేసి ఆయన ఫ్యాన్స్ అయితే డిమాండ్ చేస్తున్నారు. అండ్ అలాగే ఆయనకి అర్హత లేదా అన్న ప్రశ్నలు కూడా వినిపిస్తున్నాయి. సో దీని మీద మీ ఒపీనియన్? ఆయన ఎన్టీఆర్ గారికి అర్హత లేదు అనే మాట బుద్ధి జ్ఞానం ఉన్న తెలుగువాడు ఎవడు అనమ్మా. ఆయన ఇవాళ కర్పూరి ఠాకూర్కి ఇచ్చారు. వీళ్ళందరికన్నా కూడా ఆయన ఖచ్చితంగా వీళ్ళందరితో పాటు అర్హుడే. ఆయన ప్రపంచంలో ఎక్కడ ఏ తెలుగు గుండె తట్టిన ఎన్టీఆర్ అంటుంది. తెలుగు జాతికి ప్రతీక అయిన, తెలుగు భాషకి, తెలుగు కట్టుకి, బొట్టుకి, తెలుగు ప్రతిభకి దర్పణం ఆయన. కనుక ఆయన అర్హుడు. ఇక్కడ విషయం ఏంటంటే ఈ రాజకీయం, ఈ చంద్రబాబు వీళ్ళు ఉండి, పురంధేశ్వరం ఉంది బీజేపీలోనే, గట్టిగా పట్టుబట్టచ్చు కదా, పట్టదు. ఎందుకు పట్టదు అంటే వీళ్ళు పైకి ప్రజల ముందు అప్పుడప్పుడు భారతరత్న కావాలి అని అడగటం తప్పితే, 10 ఏళ్ళు చంద్రబాబు 14 ఏళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఆ టాపిక్ మాట్లాడు. ఎందుకు మాట్లాడంటే వీళ్ళకి ఎక్కడ ఉన్న దానిలో సమస్య ఏంటి? అవార్డు ఇస్తే ఎవరు పుచ్చుకోవాలి? అవార్డు ప్రకారం పుచ్చుకునేది ఎవరంటే, ప్రోటోకాల్ ప్రకారం దివంగత వ్యక్తికి అవార్డు వస్తే అది పుచ్చుకునేది ఆ భార్య కూడా లేకపోతే అప్పుడు బిడ్డలు. సో భార్య, అఫీషియల్ భార్య లక్ష్మీపార్వతి అఫీషియల్ భార్య, ఆవిడ అందుకుంటే వీళ్ళకి ఇష్టం లేదు.
ఆవిడ అందుకుంటే వీళ్ళకి ఇష్టం లేదు. వీళ్ళకి ఆయన బతికుండగా ఆయన అవమానపరిచారు, బతికుండగా ఆయన హింస పెట్టారు, బతికుండగా ఆయన కంటలు తడిపెట్టించారు, బతికుండగా ఆయన గుండెను గాయపరిచారు, కానీ వెన్నుపోటు పొడిచారు. కానీ ఆయన వల్ల వచ్చే లాభం మాత్రం, సన్మానం సత్కారాలు మాత్రం వీళ్ళు పొందాలి. దౌర్భాగ్యం. దానికి ఆ అమ్మాయి అందుకోవాలి కనుక మేము అందుకుంటామంటే ప్రోటోకాల్ ఒప్పుకోదు. ఆ అమ్మాయి ఎదురు తిరుగుతాడు, భార్య నేను బతుకుంటాను ఖచ్చితంగా ఇవ్వాలి. సో ఆ సిచ్యువేషన్ రాకూడదు. అందుకని రాకపోయినా పర్వాలేదు, వీళ్ళ దరిద్రపు చేష్టల కోసమని ఆయనకి పెద్ద ఆయనకి రాకపోయినా పర్వాలేదు, వీళ్ళు పట్టించుకోరు, అడగరు, చెయ్యరు. సో కుటుంబ సమస్యల కోసం అయితే ఆయనకి ఇవ్వాల్సిన సత్కారం జరగకుండా ఆపడం అనేది కరెక్ట్ కాదు కదా సార్? కరెక్ట్ కాదు. అది ఆ బుద్ధి జ్ఞానం చంద్రబాబుకు ఉండాలి, పురంధేశ్వరికి ఉండాలి బుద్ధి జ్ఞానం. మన విషయాలు మహనీయుడు ఆయన లేకపోతే మనం ఎవరూ లేం కదా. ఆయన పార్టీ పెడితే మనం పార్టీ పెట్టబట్టి కదా నేను వెన్నుపోటు లాక్కోగలిగాను పార్టీ. ఆయన పార్టీ పెట్టకపోతే నేను కాంగ్రెస్లో ఉండి చచ్చేవాడిని కదా అని ఉండాలి. పురంధేశ్వరి ఆయన కడుపును పుట్టబట్టి కదా నేను కాంగ్రెస్లో వెళ్ళి మంత్రి, ఆయన వద్దన్న కాంగ్రెస్లోకి వెళ్ళి మంత్రి చేసిన, ఇవాళ ఆయన పేరు చెప్పుకుని బతుకుతున్నా ఆయన వల్లే కదా. కనుక మన పంతాలు పట్టింపులు కాదు, ఆయనకి జరగాల్సిన గౌరవం జరగాలనే బుద్ధి జ్ఞానం వాళ్ళకు ఉండాలి. అది లేదు వాళ్ళకి. అది ఉంటే అసలు ఆయన బతికుండగా పురంధేశ్వరి ఆయన కడుపున పుట్టి పురంధేశ్వరి ఆయనకి ఆపోజిట్గా చంద్రబాబు పక్కన ఎందుకు నిలబడుద్ది? చంద్రబాబు బిడ్డ కన్యాదానం చేసి, కూతురు నుంచి కన్యాదానం చేసిన మామకి దొంగచాటుగా ఎమ్మెల్యేని దాచి లేనిపోయిన కథలు సృష్టించి ఏముందమ్మా లక్ష్మీపార్వతి ఓ బూచిని చూపించి, లక్ష్మీపార్వతి అని ఓ బూచిని చూపించి ఏమిటి లక్ష్మీపార్వతి ఆయన పెళ్లి చేసుకున్నాడు ఏమిటి? ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా ఆర్థిక నష్టమా? ఆంధ్ర రాష్ట్రం ఏమైనా కూలిపోయిందా? ఆంధ్ర రాష్ట్ర సంస్కృతి సాంబ ఏమైనా పోయినాయా? ఏమిటి? ఆయనకి ఒక సహధర్మచారిని, భౌతికంగా కాదు, భౌతికంగా సుఖం కోసం కాదు, ఆయన పనులు చూసే ఒక వ్యక్తి కావాలి. అది ఏదో చాటుగా మాటుగా ఆ అమ్మాయి ఎవరో ఒక అమ్మాయి ఉందంట, ఆ అమ్మాయి చూస్తుంది, ఈ పొలవులు చెలవులు మాటలకు అవకాశం ఇవ్వకుండా కావాలి చేసుకున్నాడు ఆయన. ఏమిటి దానివల్ల ఊడి నష్టపెట్టి ఆ అమ్మాయి చేసుకుంది. ఆస్తి ఆల్రెడీ ఆయన రాజకీయాలు రావటం ముందే మీ ఆస్తి అందరూ మీ ఎవరికి ఇవ్వాల్సింది ఇచ్చేశాడు కదా ఆయన. ఇంకేంటి? ఆవిడ ఏదో రాజకీయం చలాయిస్తుంది. ఎలా చలాయిస్తుంది? మీరందరూ సన్నాసులా ఆవిడ చలాయిస్తానికి? అన్నీ లేనిపోయిన ఒక భ్రమలు సృష్టించి, చంద్రబాబుకి అలవాటు లేని దాన్ని ఒక భ్రమలు సృష్టించి, ఆ భ్రమలు సృష్టించి కుటుంబంలో అల్లకల్లో సృష్టించి తద్వారా లబ్ధి పొందాడు. అంతే తప్పితే ఆయనకి ఏదో లేనిపోయింది. ఆయన ఏదో కరుణానిధి గారు 3 పెళ్లిళ్ళు చేసుకున్నాడు. వాళ్ళ కుటుంబం ఇలాగే చేసిందా? 3 పెళ్లిళ్ళు ఆయనకి. బ్రహ్మాండంగా చనిపోయేదాకా ముఖ్యమంత్రి గారు 3 భార్యలు, మొదటి భార్య చనిపోయింది, రెండో భార్య 3 వాళ్ళ పిల్లలు వీళ్ళ పిల్లలు కలిపి ఏమి దానికి రాష్ట్రానికి ఏం జరగదు. రాష్ట్రానికి ఏం నష్టం? రాష్ట్ర ప్రజలకి ఏం సంబంధం? ఆయన వ్యక్తిగతం అది. దాన్ని తీసుకొచ్చి అల్లరి చేసేసి ఏదో ఆంధ్ర రాష్ట్రం కుదేలైపోతున్నట్టు, ఆర్థిక వ్యవస్థ మొత్తం నష్టమైపోతున్నట్టు లేనిపోని భ్రమలు పుట్టించి, కుటుంబంలో అలకల్లో సృష్టించి, కుటుంబంలో విభేదాలు సృష్టించి, ఆఖరి రోజులు ఆయన అన్నాడు. ఎందుకంటే ఆఖరి రోజుల్లో మా నాన్నగారు ఎక్కువ ఆయనతో పాటు ఉండేవారు. ఆయన పిలుపుతో సైకిల్ అయితే వెళ్ళేవాడు. అసలు కాలులో ముళ్ళు గుచ్చుకుంటే కంటెమ్మట రక్తం కార్చేవాడు హరిబాబు. అలాంటి హరిని కూడా నాకు దూరం చేశాడు పాషాండు అన్నాడు ఆయన చంద్రబాబు. సో అంటే పదవి కోసం మాత్రమే చేసుకున్నారంటారా? పదవి కోసం పెళ్లి చేసుకోలేదు, పదవి కోసం కాదు ఆయన చేసుకుంది. ఆయనకి డిసిప్లైన్ అమ్మా. 7 గంటలకి పొద్దున్న తెల్లారిలోపు భోజనం అయిపోతుంది. ఒక్కొక్క టయానికి ఏ టయానికి అది కరెక్ట్గా ఉంటుంది. సాయంకాలం 7-7:30 అయితే నిద్రపోతాడు ఆయన, నిద్రపోతాడు. పొద్దున్న 2ంటికి లేస్తాడు ఆయన. సో ఇలా టయానికి కావాలి. ఈ టయానికి ఆయనకి అవసరమైన ఆయనకి ఏర్పాటు చేయడానికి ఆవిడ భార్య గారు పోయిన తర్వాత ఆయనకి లేకుండా పోయారు. ఎవరు కుదిరినప్పుడు వాళ్ళు చేయటం తప్పితే, లేనప్పుడు తెల్లారుజాము 2ంటికంటే ఎవరు వంట వాళ్ళు వస్తారు, రోజు నేను వంట చేయాల్సి వస్తాను, నేను ఎక్కడ తెల్లారుజాము చూడండి, ఇలా విసుక్కుంటారు. సో ఆయనకి అంటూ ఆ టయానికి చేసి పెట్టేవాళ్ళు కావాలి. లక్ష్మీపార్వతి వచ్చింది, అప్పుడప్పుడు అడప చేస్తూ ఉంది. ఈ అడప ఎందుకు పర్మనెంట్గా నువ్వు నాకు చేసి పెట్టచ్చు. ఒక ఓన్లీ సహధర్మచారిని కాదు, సహచరి కావాలని సహచరిగా నిలబడింది. దాంట్లో ఏమైపోయిందని లేనిపోని భ్రమ అల్లకల్లో సృష్టించేసేసి చీల్చేసేసి ఆయన పదవి లాగేసుకుని, ఆయన జెండా లాగేసుకుని, ఆయన బ్యాంక్ అకౌంట్ లాగేసుకుని అవమానపరిచి వీళ్ళు అవన్నీ చేస్తారు. కానీ ఆయన పేరు మీద వచ్చే బెనిఫిట్స్ ఏమైనా ఉంటే మేము పొందాలంట. అది ప్రజలు హర్షించరు, ఆ అమ్మాయి ఒప్పుకోదు. ఆ అమ్మాయి ఆఖరికి అమ్ముది,
ఎవరు తీసుకుంటే ఆయనకు ఆ ఘనత మాత్రం రానివ్వండి, దానికోసం అడ్డుపడద్దని. కానీ వీళ్ళకి ప్రజల ముందు అలా చేయడానికి సిగ్గుచేటు. ప్రజలు అంటారు కదా, ఏ మొహం పెట్టుకుని తీసుకుంటారు ఆయన ముందు. ఆ రోజు ఆయన్ని చెప్పులు విసిరి ఆయన మీద ఆయన అమ్మని ఏ మొహం పెట్టుకుని అవార్డు మీరు అందుకుంటారని అడుగుతారు కదా, ఆ మొహం చెల్లదు. అందుకని ఈ అస్తవ్యస్త పరిస్థితుల్లో దాని పెద్ద పట్టించుకోకుండా అలా వెళ్ళిపోతూ ఉన్నారు. లేదా 14 ఏళ్ళు సీఎంగా ఉండి చంద్రబాబు రామారావు సరిపోయిన తర్వాత కూడా ఉన్నాడు కదా, ఆయన బొమ్మ పెట్టుకుని ఆయనకు చేసిన తర్వాత చేసి మళ్ళీ ఆయన బొమ్మ పెట్టుకుని నడిపేశాడు కదా. ఎప్పుడు రాలేదు, ఎప్పుడు దాని గురించి గట్టిగా నిలబడి పోరాడలేదు. వాజ్పేయి పీరియడ్లో అడిగి ఉండొచ్చు గట్టిగా, నువ్వు వాజ్పేయి తోటి బాగా అన్ని విషయాలు అడిగి తెచ్చుకున్నావు కదా, ఇది అడిగి ఉండొచ్చు అంటే డ్రామా. అందుకని ఈ దౌర్భాగ్యపు ఈ కూటమి ఉన్నంతకాలం ఆ మహనీయుడికి రాదు. అది ఏదో మంచి రోజు ఎప్పుడుందో ముందుంది. సో ఇప్పుడు యాత్ర 2 మూవీ అయితే వస్తుంది కదా, సో ఆ మూవీ మీద మీ అభిప్రాయం ఏంటి సార్? మంచి మూవీ అమ్మా యాత్ర 2. ఇప్పుడు అది సినిమాగా చూడాలి. ఇక తెలుగుదేశం వాళ్ళు అదేదో ఆ సినిమా వల్ల మాకు ఓట్లు పోతాయి, అక్కడ ఓట్లు పడుతుంటే వాళ్ళ కర్మది. సినిమాగా బ్రహ్మాండంగా తీశారు. యాత్ర 1 కూడా ఆ డైరెక్టర్ చాలా బాగా తీశాడు. అంటే రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఒక రాజకీయ నాయకుడిగా అందరికీ తెలుసు, తెలుగు ప్రజలందరికీ తెలుసు. అట్ ది సేమ్ టైం ఆయనలో మంచి చెడు కూడా ఉన్నాయి. ఆ మంచిని ఆయన ₹1 డాక్టర్ ఎందుకు అయ్యాడు, ఆయనకి ఆరోగ్యశ్రీ పెట్టడానికి ఇన్స్పిరేషన్ ఏంటి, ఇవన్నీ ప్రజలకు తెలియదు. అవన్నీ బ్రహ్మాండంగా ఆయన వ్యక్తిత్వము, ఆయనలోని గొప్ప లక్షణాలు. వన్ సైడ్, అదర్ సైడ్ బాంబులు రాజశేఖర రెడ్డి, మీసాల రాజశేఖర రెడ్డి, స్వపక్షలో విపక్షము, ఏ ముఖ్యమంత్రి నిద్రపోనివ్వడు, ముఖ్యమంత్రి దింపడం కోసం అవసరమైతే ఓల్డ్ సిటీలో అలవాట్లు సృష్టిస్తాడు. ఇవన్నీ వేరు. ఆయన మీద ఉన్న ఆరోపణలనండి, అపోహలనండి, నిజాలవనండి, అది వేరే విషయం. ఆ సైడ్ టచ్ చేయకుండా ఆయనలో ఉన్న మంచి కోణం తీశారు, బ్రహ్మాండంగా ఆదరించారు ప్రజలు. ఇప్పుడు దీంట్లో కూడా అదే ఆ కొడుకు ప్రయాణం ఛాలెంజ్ చేసి తండ్రిని మాట నిలబెట్టాలి, తండ్రి కళలుగా నా కళ్ళన్నింటినీ నిజం చేయాలి. దానికోసం ఎన్ని కష్టాలైనా భరించాలి, ఎన్నైనా భరించాడు. ఆ భరించే నిజమే చూసాం. 10 ఏళ్ళు తిరిగాడు, జైలుకి వెళ్ళాడు, కూర్చున్నాడు, అన్ని కష్టాలు పడ్డాడు. ఒక సీఎం కొడుకుగా అనుభవించి వెళ్ళి చెప్పకూడదు అన్నాడు కదా, అవన్నీ అనుభవించాడు. ఒక లక్ష్యం కోసం అనుభవించాడు. వాళ్ళ నాన్నగారు కలల కన్నా తెలుగు రాష్ట్రాన్ని అలాగే నిలబెట్టుకోవాలని అన్నాడు. అది సాధించాలి, ఎన్ని కష్టాలైనా ఓర్చుకుని మడమ తిప్పని మహనీయుడు కొడుకుగా తను నిలబడ్డాడు. సో ఆ కోణంలో చూపించారు. అది ప్రజలు హర్షిస్తున్నారు. దానికి రాజకీయం తీస్తారు, ఏ సింపతి కోసం తీస్తారు, తప్పింది సింపతి కోసం తీస్తారు తప్ప. నీకు చేతనైతే నువ్వు తీయలేవు కనుక, నీకు ఆ సింపతి తెచ్చుకునే సన్నివేశాలు నీ జీవితంలో లేవు కనుక, నీ జీవితంలో మొదటి నుంచి కుప్పిగంతులు వెన్నుపోట్లే కనుక నువ్వు చేయలేవు. వాళ్ళకు ముందు చేసుకున్నారు, నీకు దమ్ముంటే చేసుకో. దాని రాజకీయం అని ఆడవటం ఎందుకు? దాని మీద ఓట్లు వస్తాయి. ఓట్లు సినిమాని బట్టి ఓట్లు రావు, చూసి ఆనందిస్తారు. ఓట్లను బట్టి, సినిమాను బట్టి ఓట్లు వస్తే పవన్ కళ్యాణ్ అన్ని సీట్లు ఓడిపోడు, 2 సీట్లలోనూ తన నుంచి 2 సీట్లను ఓడిపోడు. సినిమా అభిమానం వేరు, ఓట్లు వేరు. అవి ఎప్పుడు అభిమానం ఓట్లు. రామారావు గారికి మారలేదా? రామారావు గారి చరిత్ర వేరు. రామారావు మారిందంటే ఆయన రాజకీయమే ఒక ప్రపంచం. ఆయన రాజకీయం మామూలుగా చేయలే. వచ్చి వీళ్ళలాగాను బట్టలు తీస్తాను, కడ్రాయితో నుంచోబెడతాను, మోకాల మీద పర్యటిస్తాను, ఈ మాటలు మాట్లాడలే ఆయన. నేను వస్తే ఆడపిల్లకి సమాన హక్కు ఇస్తాను, నేను వస్తే ₹2 కిలో బియ్యం వస్తాను, నేను వస్తే మున్సబుల్ని తీసేస్తాను అని వాగ్దానాలు చేశాడు. ఆయన ప్రజల ముందు అనర్గళంగా మాట్లాడాడు, ఆవేశంగా మాట్లాడాడు. ప్రజలు నమ్మారు. ఎస్, ఈ మనిషి చేయగలడు, చేస్తాడు, ఈయన గెలిపించుకుంటే ఇవన్నీ చేస్తాడు నమ్మారు. ఆ నమ్మకం కలిగించాడు ఆయన. అలాగే వచ్చాడు, చేశాడు. అలాగే రాజశేఖర రెడ్డి నమ్మకం కలిగించాడు. నమ్మకం కలిగించడం మానేసి వాడి తోలు తీస్తా, వీడిని తీస్తా అని వీళ్ళు మాట్లాడుతున్నారు. నమ్మకం కలిగించాలి ప్రజల్లో, వీళ్ళు వస్తే మార్పు వస్తుందని. చంద్రబాబు ఆ నమ్మకం కలిగించి, ఎందుకంటే 14 ఏళ్ళు పరిపాలించి నువ్వేంటో చూసేశారు. నీ భవిష్యత్తు, నీ ఇదేంటో, నీ భోషాణం ఏంటో చూశారు. నీ అబద్ధాలు ఏంటో, నీ దోచుడు ఏంటో, నీ ఆశ్రిత పక్షపాతం ఏంటో, నీ అవినీతి ఏంటో ప్రజలు చూసేశారు. కనుక నేను వస్తే ఇది చేస్తానంటే చాలాసార్లు 14 ఏళ్ళు పీకేం, ఇప్పుడేం కొత్తగా పీకుతాను అంటారు. సరే, పవన్ కళ్యాణ్ ఏమైనా చెప్తారు. పవన్ కళ్యాణ్కి అసలు ఏ అవగాహన లేదు. ఒక రాజకీయ నాయకుడు అంటానికి అర్హత కోల్పోయాడు కూడా.
పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతారో తెలీదు. ఒకసారి కాపులు నాకు ఓటేస్తే నేను సీఎం అవుతా అంటాడు, ఇంకోసారి నేను కాపు కులం వస్తాను కాదు కులం పెట్టుకుని మాట్లాడను అంటాడు, ఒకసారి మీరు 35 సీట్లు ఇస్తే నేను సీఎం అయ్యేవాడిని అంటాడు, ఒకసారి ఇప్పుడు మనకు ఆ సీఎం సీన్ లేదు అంటాడు, ఒకసారి ఏమో మేమిద్దరం కూర్చుని సీఎం విషయం మాట్లాడుతూ ఉంటాడు, అక్కడ లోకేష్ ఏమో మా నాన్నే సీఎం దీంట్లో నో డిస్ప్యూట్ అంటాడు. ఏం మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడు అర్థం కాదు. మాట్లాడే దాంట్లో క్లారిటీ లేదు. ప్రజలకి ఒక క్లారిటీ లేని నాయకుడు, ఒక నిలకడ లేని నాయకుడు, ఇవాళ ఒకటి రేపు ఒకటి ఎల్లుండి ఒకటి మాట్లాడే నాయకుడు ప్రజలు హర్షించరు. ప్రజలకు వాళ్ళ మీద విశ్వాసాలు రావు. అది అందుకని భయపడతారు. ఎక్కడ ఈ సినిమా ఏం దెబ్బతీస్తుందో. సినిమాలు దెబ్బతీయవు, సినిమాలో ఉన్నాయి పాత్రలు, నిజాలే, అబద్ధాలు చెప్పలేదు, కల్పితాలు చెప్పలేదు. ప్రజల యొక్క పబ్లిక్ డొమైన్లో ఉన్న ఇన్సిడెంట్స్ ఆ సత్యతలతో పెట్టాడు. తప్పే ఉంది.